ఏతోనికి ఏతైతే కథోనికి కథ అయింది అన్నట్టు పాడే ఈ నడుమ ఏడవో దొంగలు మోపైతుర్రు. బ్యాంకుల కాడ అమాయకుల్ని మోసం చేసి పైసల బస్తాలు మాయం చేస్తుర్రు. ఏటీఎంలు దోసుకపోతుర్రు. తాళం వేసిన ఇండ్లకు పోతం పెడుతుర్రు. ఇక ఇప్పుడు ఆఖరికి లీడర్ సాబులంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసే చట్టసభల్లో కూడా దొంగలు సొర్రుతుర్రు. ఇక చూడుర్రు ఏమైందో. అసెంబ్లీ చుట్టూ దొంగల మోపైలు కాకపోతే మనతన కాదు, ఆంధ్రాల నోట్ల కట్టల బరువంతా కద్దరి బట్టలలోనే ఉంటది అనుకున్నట్టున్నది కావచ్చు. చక్కగా అసెంబ్లీకి వచ్చేటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకే సూటి పెట్టిరు. బుధాల నాడు శాసన మండలిలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కార్యం నడిచింది. ఆ కార్యానికి వచ్చిన లీడర్ల జేబులు కత్తిరిచ్చిరు దొంగలు. లీడర్ల కాన్నైతే బగ్గ నోట్ల కట్టలుంటాయి అనుకున్నట్టున్నారు. శాసన మండలికి వచ్చిన 10 మంది లీడర్ల జేబుల్ని ఖాళీ చేసేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. మరి దొంగలకు మొత్తం ఎంత గిట్టుబాటు అయిందో ఎరికేనా? 2 లక్షలకు మీదనే. ఎమ్మెల్సీ బీటీ నాయుడు గన్మెన్ జేబులకేంచి 50,000 దాకా మాయం చేసిరాట. ఆయన అనుచరుల జేబులకేంచి కూడా బగ్గనే గుంజుకురాట. ఎవరు చూసి ఇళ్లలో పడుతున్నారు, పబ్లిక్ సొమ్ము మాయం చేస్తుందంటే ఏ సెక్యూరిటీ ఉండదు, ఎవరి పని కాళ్ళు పోతారు కాబట్టి పనితనం చూపెట్టిలేమో అనుకుందాం గాని అసెంబ్లీలో అది కూడా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసేటి కార్యంలో గింత కూడా భయం లేకుండా పని కానిచ్చిలా మంచి చేదిరిన దొంగలే ఉన్నట్టు చూస్తుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలా కావాలండేటి సెక్యూరిటీ పోలీసు వాళ్ళు గన్మెన్లు ఉన్నాక కూడా అలా కండ్లను కప్పి జేబులకు తుట్టు పెట్టిలంటే బగ్గ అనుభవమే ఉన్నారు కావచ్చు. మరి గంతగానం దొంగలు తిరుగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అనుకుని గన్మెన్ల జేబులకే గండ్లు పెట్టిరాయే. ఇక గాళ్ళు ఏం చేస్తారు వీళ్ళని. ఇక ఇదిట్టుంటే గీ నడుమ ఎమ్మెల్సీలైన కొణిదెల నాగబాబు, సోము వీర్రాజులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిర్రు. మండలి చైర్మన్ మోషన్ రాజే దగ్గరుండి వాళ్ళతోని ప్రమాణం చేయించిండు. మరిగా చూడాలే కూటమి సర్కార్ల ఎమ్మెల్సీల పనితనం ఎట్టుంటదో అనేది